If the product of two numbers is 2522 and their LCM is 97, their HCF is dash. So formula HCF into LCM is equal to product of two numbers. So manaki product of two numbers 2522. LCM 97. So HCF find out cheyali. సో ఇక్కడ యూనిట్ డిజిట్లో 2 ఉంది, అంటే మనం ఇక్కడ 7 6 ఆర్ 42 యూనిట్ డిజిట్లో 2 వస్తుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 6తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. విచ్ ఈస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ నెంబర్స్. సో మనకి ఇచ్చిన నెంబర్స్ 1/3, 1/5, 2/5. 3కి 5కి ఎల్సిఎం చేస్తే మనకి 15 వస్తుంది. 15 ఎల్సిఎం. సో దీనికి 3 5s are 15 అంటే న్యూమరేటర్లో 5 వస్తుంది. దీనికి 5 3s are 15 న్యూమరేటర్లో 3 వస్తుంది. దీనికి 5 3s are 15 న్యూమరేటర్లో 3 × 2 6 వస్తుంది. సో అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కాబట్టి దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే 3 5 6. సో 3 అంటే మనకి 1/5. 1/5. సో 5 అంటే 1/3. 6 అంటే 2/5. ఆప్షన్ సి. A telephone bill cost 13 rupees for 19 minutes. What is the cost in rupees for 15 minutes 50 seconds rounded to 1 decimal? So 19 minutes ki 13 rupees అంటే 1 minute ki 13/19 rupees. So 15 minutes 15 into 13/19. సో 50 seconds కూడా ఉంది కాబట్టి ప్లస్ 50 into 13/19. సో ఇది సెకండ్స్లో ఉంది కాబట్టి మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి డివైడెడ్ బై 60. సో 0 0 క్యాన్సిల్. సో 13/19 కామన్ తీస్తే 15 ప్లస్ 5/6 వస్తుంది. 5/6. 15 ప్లస్ 5/6. సో 6 5s are 30. 6 into 15 90. 95/6. సో 13/19 of 15 plus 5/6 వస్తుంది. 6 15s are 90. సో 13/19 into 95/6 వస్తుంది. సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి 10.8 వస్తుంది. ఆప్షన్ ఏ. సో ద క్యాష్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ అట్ ఎ ప్రాఫిట్ 2% 12% ఈజ్ 3 rupees. ద రేషియో ఆఫ్ 2 సెల్లింగ్ ప్రైజెస్ ఈజ్. సో రేషియో అడిగినప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ ఎప్పుడు 100%లోనే ఉంటుంది. సో సెల్లింగ్ ప్రైస్. సో ఒకసారి 2% ప్రాఫిట్కి అమ్మాడు అంటే 100% ఉన్నదాన్ని 102%కి అమ్మాడు. తర్వాత 12%. సో 100% ఉన్నదాన్ని 12% ప్రాఫిట్ అంటే 100 + 12 112కి అమ్మాడు. సో ద రేషియో ఆఫ్ 2 సెల్లింగ్ ప్రైజెస్ అంటే 102/112. సో 2 టేబుల్ 51 times 56 times 51:56. ఆప్షన్ ఏ. సింప్లిఫై రూట్ ఆఫ్ 25 హోల్ క్యూబ్. దీన్ని క్వశ్చన్ పేపర్లో 25 whole to the power 3/2 ఇచ్చారు. సో 25 whole to the power 3/2 అంటే 25 whole to the power 3 into 1/2. 3 into 1/2 అంటే 3/2. సో 1/2 అంటే రూట్ ఆఫ్ 25 whole cube. సో రూట్ ఆఫ్ 25 అంటే 5.
5 cube 125. Option C. The number of sides of a regular polygon whose exterior angle are each 40 degrees. So మొత్తం polygon లో sum of angles 360 degrees by each angle 40. So 0 0 cancel, 4 9 are 36. 9 angles, 9 sides ఉంటాయి. Option C. A shopkeeper cheats to the extent of 8% while buying and selling fruits by using tampered weights. His total gain percentage dash. So బై చేసేటప్పుడు 8% చీట్ చేస్తున్నాడు, సెల్ చేసేటప్పుడు 8% చీట్ చేస్తున్నాడు. అంటే సక్సెసివ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే సక్సెసివ్ పర్సంటేజెస్కి ఫార్ములా A + B + A × B / 100. సో ఇక్కడ మనకి A 8% ఉంది, B కూడా 8% ఉంది. 8 + 8 + 8 × 8 divided by 100. So 8 + 8 16 plus 8 8s are 64 by 100. 64 by 100 అంటే 0.64. 16 plus 0.64. That is equal to 16.64%. So option B. The length of a diagonal in centimeter of a rectangle of length 9 centimeter and width is 5 centimeter is. So ఇది rectangle, length 9 centimeter, width 5 centimeter. మనం diagonal find out చేయాలి. సో ఇదంతా ఇది ABCD అనుకుంటే ABC మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. AC అనేది హైపోటెన్యూస్ అంటే డయాగ్నల్ హైపోటెన్యూస్. సో డయాగ్నల్ x అనుకుంటే పైథాగరస్ థియరం నుంచి x² = 5² + 9² x² = 25 + 81 x² = 106. సో x = √106. సో diagonal length √106. Option A. The value of 2.31 into 0.34. So 2.31 into 0.34. So 2.31 ని 231 by 2 digits ముందు డెసిమల్ ఉంది కాబట్టి 100 into 34/100 రాసుకోవచ్చు. సో మనకి 231 into 34 చేస్తే 7854 వస్తుంది. by 100 into 100 అంటే 10,000 అంటే 4 zeros వస్తాయి. 4 zeros ముందు డెసిమల్ ఉండాలి అంటే 0.7854. ఆప్షన్ B. Mr. Devesh borrowed 4,500 at 4% per annum compound interest. The compound interest compounded annually for 2 years is dash. సో 4,500 అనేది ప్రిన్సిపల్ అమౌంట్. సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సమ్ కాదు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే 4,000కి 4%. 4,500 ఎంత? 100%. సో ఇక్కడ నుంచి 1% తీస్తే 1% వాల్యూ 45 వస్తుంది. సో 4% కావాలంటే 45 × 4 అంటే 45 × 4 చేస్తే 180 వస్తుంది. సో 4% 180 ఇంట్రెస్ట్. సో ఇది 1 yearకి. సో సెకండ్ ఇయర్కి దీని మీద కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో 180లో 4% తీయాలి. సో 180 అనేది 100%, 1% 1.8. సో 4% కావాలి కాబట్టి 1.8 × 4 7.2 అంటే 7. ఇప్పుడు మనకి టోటల్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేయాలి. 180 + 180 + 7.2. 180 180 7.2. సో 2763. 367.2 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆప్షన్ A. Miss Elena borrowed 650 rupees at 6% per annum simple interest. What amount will she pay to clear the debt after 4 years?
సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఇంటూ టైం బై 100, పిఆర్టీ బై 100, పిఆర్టీ బై 100. సో 650 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6, టైం 4 years బై 100. ఒక జీరో క్యాన్సిల్, 2 2s are 2 5s are 5, 13 times. Okay, 13 6s are 78, 78 2s are 156. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 156. కానీ వాట్ అమౌంట్ విల్ షీ పే టు క్లియర్ హర్ డెట్ అంటే మొత్తం అమౌంట్ 650 ప్లస్ ఇంట్రెస్ట్ 156. సో మొత్తం 806 అమౌంట్ పే చేయాలి. ఆప్షన్ సి. మనోజ్ ఈజ్ ట్వైస్ ఎఫిషియంట్ ఫిషర్మెన్ దెన్ అనురాజ్ అంటే మనోజ్ ఈజ్ ఈక్వల్ టు 2 times ఆఫ్ అనురాజ్. సో మనోజ్ బై అనురాజ్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అంటే వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ రేషియో. మనోజ్ ఈజ్ టు అనుజ్ ఎఫిషియన్సీ రేషియో 2:1. If together they finish a work in 22 days, 22 daysలో ఇద్దరు కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయగలరు. సో అంటే టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ ఎఫిషియన్సీ. సో టైం ఎంత తీసుకున్నారు? 22 days ఇంటూ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఇద్దరు కలిపి చేశారు కాబట్టి 2 + 1 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 66. టోటల్ వర్క్ ఎంత ఇక్కడ? 66. ఈ 66 వర్క్ని ఇద్దరు కలిసి 22 daysలో కంప్లీట్ చేశారు. హౌ మెనీ డేస్ విల్ అనురాజ్ డూ ద వర్క్ అలోన్? అనురాజ్ ఒక్కడే ఈ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు? సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో మనకి టోటల్ వర్క్ 66 డివైడెడ్ బై అనురాజ్ ఎఫిషియన్సీ 1. సో 1 అంటే 66 daysలో కంప్లీట్ చేయగలడు. ఆప్షన్ బి. మిస్టర్ అక్షర్ సోల్డ్ ఏ బస్ ఫర్ 20,400 విత్ లాస్ ఆఫ్ 15%. అంటే 100%కి 100% అనేది కాస్ట్ ప్రైస్, కానీ 15% లాస్తో అమ్మాడు. అంటే 100% కంటే ఎంత తక్కువ? 15% అంటే 85%కి అమ్మాడు. సో ఈ 85% వాల్యూని 20,400. సో మనకి 85% వాల్యూ వచ్చింది, 100% వాల్యూ కావాలి. ఇది కాస్ట్ ప్రైస్ కాబట్టి. సో కాస్ట్ ప్రైస్ ఎట్లా వస్తుంది? 85% వాల్యూ 20,400, 100% వాల్యూ ఎక్స్ అంటే 100 ఇంటూ 20,400 బై 85. ఓకేనా? 5 టేబుల్ 5 17s are 85, 5 20s are 100. 17 టేబుల్ దీంట్లో క్యాన్సిల్ చేస్తే 17 1s are 17, 34 ఉంటుంది, 1200. 20 ఇంటూ 1200 24,000 అంటే కాస్ట్ ప్రైస్ మనకి 24,000 వచ్చింది. ఇదే ఈ వాల్యూయే 100%కి ఈక్వల్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 24,000 వచ్చింది కాబట్టి సో ఏమడుగుతున్నాడు అంటే అట్ వాట్ ప్రైస్ షుడ్ ద బస్ బి సోల్డ్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. అంటే 100%కి 24,000 అయితే సో 15%కి అమ్మాలి. అంటే 100లో 15 యాడ్ చేస్తే 115. సో 115 వాల్యూ ఎంత? ఎక్స్. సో దీన్ని సాల్వ్ చేస్తే 115 ఇంటూ 24,000 బై 100. 2 zeros క్యాన్సిల్. 115 ఇంటూ 240 చేస్తే మనకి 27,600 వస్తుంది. ఆప్షన్ డి. సింప్లిఫై 5/28 డివైడెడ్ బై 28/35 డివైడెడ్ బై 20/112. సో దీన్ని సింప్లిఫై చేయాలంటే 5/28
డివైడెడ్ బైని మనం ఇంటూ చేస్తే ఇది రివర్స్ అయింది. 35/28 ఇంటూ దీన్ని కూడా ఇంటూ చేస్తే ఇది రివర్స్ అవ్వదు. 112/20. 4 టేబుల్ 4 7s are 28, 4 2s are 8, 4 8s are 32. 28 cancel, 5 5s are 5 4s are. So 5/4 వస్తుంది. ఆప్షన్ నెంబర్ బి. ఆప్షన్ బి. Divide 221 rupees in the ratio of 1:3:6:7. The rupees in the respective ratios are dash. సో ఈ మొత్తం సమ్ 221కి ఈక్వల్. సో రేషియో ఇది కాబట్టి 1 + 3 + 6 + 7. సో 4 10 70. ఈ 17 యూనిట్స్ వాల్యూ 221. సో 1 యూనిట్ వాల్యూ కావాలంటే క్యాన్సిల్ చేసి 17 1s are 17, 51 అంటే సో 3. సో 1 యూనిట్ వాల్యూ 13కి ఈక్వల్. సో 1 యూనిట్ 13కి ఈక్వల్ కాబట్టి సో 1 ఉంది. 1 × 13 13. 3 ఉంది. 3 × 13 39. 6 × 13 78. 7 × 13 91. 13 39 78 91. ఆప్షన్ సి. కీర్తన takes 9 hours 20 minutes in walking a distance and riding back. సో కీర్తన A to B అనే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఒక సైడ్ వాక్ చేసుకుంటూ వెళ్ళింది, ఒక సైడ్ రైడ్ చేసుకుంటూ వచ్చింది. సో ఈ W+R తీసుకున్న టైం 9 hours 20 minutes. దీన్ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 9 hours-ని 9 × 60 540 minutes + 20 minutes మొత్తం 560 minutes పట్టింది. తర్వాత she could walk both ways in 11 hours 15 minutes. 2 sides వాక్ చేసుకుంటూ వెళ్తే 11 hours 15 minutes పట్టింది. ఇటు వాకింగ్ ఇటు వాకింగ్. సో W+W = 11 hours 15 minutes. 11 hours-ని మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 11 × 60 660 + 15 675 minutes. ఇది 2 times వాకింగ్ కాబట్టి 2W = 675. సో W = 675/2. సో క్యాన్సిల్ చేస్తే 3 3 7.5. సో వాకింగ్ 337.5 minutes వచ్చింది. సో దీన్ని ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఒక సైడ్ రైడింగ్ ఎంత టైం తీసుకుందో ఆ టైం వస్తుంది. సో రైడింగ్ = 560 - 337.5. రైడింగ్ = 560 - 337.5. that is equal to 52222.5. కానీ మనల్ని అడిగింది టైం టేకెన్ బై హర్ టు రైడ్ బ్యాక్ బోత్ సైడ్స్ కాబట్టి ఇది 2R వాల్యూ అడుగుతుంది. మల్టిప్లై చేస్తే 2ని 2 × R = 222.5 × 2. సో దీన్ని మల్టిప్లై చేస్తే 0 2 2s are 4 + 5 5 2 2s are 4 + 1 5 2 2s are 4 2 2s are 4 445 వచ్చింది. సో 445 అనేది మినిట్స్లో ఉంది. సో మనకు ఆప్షన్స్లో 7 hours ఉంది. 7 hours-ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 420. సో ఇంకా ఎంత మిగిలింది? 25 మిగిలింది. 420కి 25 యాడ్ చేస్తే 445. అంటే ఇది 7 hours 25 minutes. ఆప్షన్ ఏ. tan A = 15/8, tan B = 7/24. Then tan A - tan B. tan A - tan B ఫార్ములా tan A - tan B by 1 + tan A tan B. So tan A value 15/8 - 7/24
by 1 plus 15 by 8 into 7 by 24. 3 5s are 15, 3 8s are 24. సో 8కి 24 క్యాల్సియం చేస్తే 24 వస్తుంది. 24. సో 8 3s are 24. 3 into 15 45. 45 minus 7 by. So 5 7s are 35. 8 8s are 64. 1 plus 35 by 64. So 45 minus 7 అంటే 38. 38 by 24 by. So 64 LCM తీస్తే 64 plus 35 99. 99 by 64. సో ఇక్కడ నుంచి మనకి 38 by 24 into 64 by 99 వస్తుంది. సో 4 16s are 64 are 24. So 2 3s are 2 8s are. Okay, 38 into 8. 38 into 8 divided by 3 into 99. So 38 into 8 చేస్తే 8 8 are 64, 8 3 are 24 plus 6 30 divided by 3 into 99. 3 9 are 27. 27 plus 2 29. 304 by 297. Option A. Two numbers are in the ratio 4:5. HCF is 13 and their LCM is. So 4:5 అంటే 4x ఒక నెంబర్, 5x ఒక నెంబర్. సో HCF అనేది 13 అంటే ఖచ్చితంగా ఈ రెండు మల్టిపుల్స్ ఆఫ్ 13. సో 4 into 13, 5 into 13. 4 13s are 52, 5 13s are 65. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు LCM into HCF. సో ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 52 into 65 ఈక్వల్ టు LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF 13. సో 13 4s are 52. LCM equal to 65 into 4. 4 5s are 20. 260. LCM 260. Option A. Chandan traveled equal distance with the speeds of 3 km, 4 km and 8 km. Total time taken 42.5 minutes. Find the total distance in kilometers. So time equal to distance by speed. సో మనకి టోటల్ డిస్టెన్స్ కావాలి. సో కాబట్టి అన్నీ ఈక్వల్ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి డి అనుకుందాం. డిస్టెన్స్ అని డి అనుకుంటే డి బై స్పీడ్, ఫస్ట్ స్పీడ్ 3 ప్లస్ డి బై సెకండ్ స్పీడ్ 4 ప్లస్ డి బై థర్డ్ స్పీడ్ 8. సో అంత టోటల్ టైం 42.5 minutes తీసుకున్నాం. సో మినిట్స్లో ఉంది, అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 60. ఈ 3కి 4కి 8కి ఎల్సిఎం చేస్తే 24. సో 3 8s are 24, 8d, 4 6s are 24 plus 6d, 8 3s are 24 plus 3d is equal to, ఈ పాయింట్ని తీసేస్తే మనం కిందకి 10 వస్తుంది అంటే 425/600. ఓకేనా. 8 plus 6 14, 14 plus 3 17. 17d/24 is equal to 425/600. So 5 table 1 time, 2 times, 120 times. 4 8s are 40, 25 మిగిలింది, 8 5s are 7. 4 8s are 40, 5 5s are 25, 17 5s are 85, 5 24s are 120, 24 24
cancel. Distance 1 kilometer. Option C. Sin x equal to 4 by 5 secant x by sin x. Secant x by sin x find out చేయాలి. Secant x అంటే 1 by cos x divided by sin x. సో sin x పైకి వెళ్తే 1 by cos x into sin x. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ABC, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది యాంగిల్ x అనుకుంటే sin x 4 by 5 అంటే ఆపోజిట్ హైపోటెన్యూస్. ట్రిప్లెట్ ప్రకారం BC అనేది 3 అవ్వాలి. 3, 4, 5 అనేది ట్రిప్లెట్. ఇక్కడ నుంచి మనకి cos x వాల్యూ ఏంటి? బేస్ బై హైపోటెన్యూస్ అంటే cos x వాల్యూ 3 by 5. మనకు కావాల్సింది 1 by cos x into sin x. 1 by 3 by 5 into 4 by 5. ఓకే, 1 by 3 by 5 into 4 by 5. సో 3 4s are 12, 5 5s are 25. 1 by 12 by 25. సో 25 పైకి వెళ్తుంది. 25 by 12. ఆప్షన్ డి. ఇది క్వశ్చన్ 0.018 బార్, 1/8 మీద బార్ ఉంటుంది. సో దీన్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ డిజిట్స్ మీద బార్ ఉందో ఆ డిజిట్స్ రాసి డివైడెడ్ బై ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంటే అన్ని 9s రాయాలి. 2 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి 2 9s రాయాలి. సో ఒక డిజిట్ మీద జీరో మీద బార్ లేదు కాబట్టి అన్ని జీరోస్, ఒక దాని మీద లేదు కాబట్టి ఒక 0. 2 డిజిట్స్ మీద లేకపోతే 2 zeros. అట్లా 18 by 990. సో 9 2s are 9110 times. 1 time 55 times. 1 by 55. ఆప్షన్ ఏ.